ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ప్రతి నెల జీసస్ శ్రేష్ఠాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును. రండి, అందరము దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థనలో గడుపుదాము. ప్రభు ఆశీర్వాదాలు పొందుకుందాము. అలాగే దూర ప్రాంతములలో ఉండి రాలేనటువంటి వారు మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనబడుతున్న 8106008166 ఈ నంబరుకి కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి. మీ కొరకు ప్రత్యేకంగా మీ పేరు, మీ సమస్య రాసుకొని ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు, తప్పక జవాబులు ఇస్తాడు. అలాగే మీలో ఎవరైనా దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా చేయి వేయాలని ఆశపడినట్లయితే ఇక్కడ ప్రార్థన అనంతరము అనేక మందికి భోజనాలు పెట్టడం జరుగుతుంది కనుక మీ కుటుంబం తరపున దేవుని యొక్క పరిచర్యలో చేయివేయండి. అది ఎంతో ఆశీర్వాదము, ఎంతో దీవెన. దేవునికి మహిమ కలుగునుగాక. స్క్రీన్ మీద కనబడుతున్న అకౌంట్ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీ కానుకలను పంపి దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా చేయివేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు అన్నాడు, ఇవ్వుడి మీకు ఇవ్వబడును, మనిషి ఏమి విత్తుతాడో ఆ పంటనే సమృద్ధిగా కోయును అని. కాబట్టి దేవుని యొక్క పరిచర్యలో విత్తిన వారు ఖచ్చితంగా దేవుని యొక్క పంట పరలోకమందును ఇహమందును తప్పక కోస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 16వ వచనము. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయునుగాక. దేవుని మహోన్నతమైన కార్యములను నీవు చూచుదువుగాక. దేవునికి స్తోత్రము, మహిమ. ఇదే అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన దక్షిణ హస్తంతో, ఆయన దయగల్ల హృదయంతో దీనులైన వారిని, హీనులైన వారిని, రోగులైన వారిని ఆయన ఆదరించే దేవునిగా ఉన్నాడు. విడవబడిన వారిని, త్రోసివేయబడిన వారిని ఆయన ఆదరించే దేవుడుగా ఉన్నాడు. అన్నీ ఉన్నా అనుభవించడానికి స్థితి లేక బాధపడుతున్న వారికి ప్రభువు తోడుగా ఉన్నాడు. అన్నీ ఉన్నాయి కానీ చాలామంది ఒంటరితనంతో బాధపడుతున్నారు. అన్నీ ఉన్నాయి కానీ జీవితంలో తృప్తి లేనటువంటి పరిస్థితులు చాలామంది ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ప్రభువు నీకున్నాడు, భయపడవద్దు. నీ పక్షాన దేవుడుంటాడు, నీతో దేవుడుంటాడు. నీ ఒంటరితనాన్ని ప్రభువు తొలగించేస్తాడు. ఆయన నీకు స్నేహితుడుగా, ఆయన నీకు తల్లిగా, ఆయన నీకు తండ్రిగా ఉండుటకు గొప్ప హృదయం గలవాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, జీవితకాలం అంతా, బ్రతికున్నంత కాలం అంతా ఆయన కృప నిరంతరము నిలుస్తుంది. కాబట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవించాలి. అవును, దేవునికి వేలాది వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనము. దేవుడు నీ యొద్ద నుండి కోరుకునేది ఏమిటి? కృతజ్ఞత, స్తోత్రములు, స్తుతులు మాత్రమే కోరుకుంటాడు. నీ హృదయాన్ని మాత్రమే ప్రభువు కోరుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక, ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక, ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలు యాకోబు సంతానము. యాకోబు సంతానం అంతటికీ కూడా ఆయన కృప నిరంతరము చూపించే దేవునిగా ఉన్నాడు.
అంతేకాదు అహరోను సంతానం, యాజకుల సంతానానికి కూడా ఆయన కృప నిరంతరము చూపించేటువంటి వానిగా ఉన్నాడు. అంతేకాదు యాజకుడే కానక్కర్లేదు, ఇశ్రాయేలీయులే కానక్కర్లేదు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా ప్రభువు గొప్ప కార్యాలు చేసి ఆ కృపను నిరంతరము మీ యందు నిలిచి ఉండేటట్లుగా చేసే దేవునిగా ఉన్నాడు. దేవునికి కులము, మతము, ప్రాంతము ఇవన్నీ అక్కర్లేదండి. ఆయనంటే భయం ఉందా? ఆయనంటే భక్తి ఉందా? ఆయనంటే గౌరవం ఉందా? ఆయనంటే నమ్మకం ఉందా? ఆయనంటే విశ్వాసం ఉందా? ఆయనంటే ప్రేమ ఉందా లేదా అనేది ప్రభు చూస్తాడు. ఆయన నువ్వు ప్రేమించావనుకో, ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను ఎడబాయడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన ఇరుకునందు భక్తుడు ప్రార్థన చేశాడట. జీవితంలో మనకి కూడా ఎన్నోసార్లు ఇరుకు, ఇబ్బందులు అనే మాట వింటూ ఉంటాం. కొన్నిసార్లు మన కళ్ళతో చూస్తాము, మన అనుభవంలో కూడా దాన్ని అనుభవిస్తాము. అది ఏ విధంగానైనా కావచ్చు. ఇరుకులో ఉండి ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడు ఆయన విశాల స్థలమందు ఆయన మనకి ఉత్తరమిచ్చే దేవుడుగా, అనగా జవాబిచ్చే దేవునిగా ఉన్నాడు. ఈరోజు ఒకవేళ నీవేమైనా ఇరుకు, ఇబ్బందులు గుండా వెళ్తున్నావా? అయితే ప్రభువుకి ప్రార్థన చేయి. నీ ప్రభువు విశాల స్థలమందు నీకు జవాబిచ్చే దేవునిగా ఉన్నాడు. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను నరులకు భయపడను, నాకు నరులేమి చెయ్యగలరు? యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అవునండి, అనేక సార్లు మనం మనుషుల మీద ఆధారపడతాము. ఎప్పుడు? అనేక సమయాలలో, ఒకటి కాదు, రెండు కాదు, అనేక సమయాలలో మనం మనుషుల మీద ఆధారపడతాము. అయితే మనుషుల మీద ఆధారపడవచ్చు, కానీ దానికంటే ముందు దేవుని మీద ఆధారపడాలి. ప్రార్థన చేసి ఆ విషయాన్ని దేవునికి అప్పగించి, ఒకవేళ మనుషుల సహాయం తప్పదు అనుకుంటే మనుషుల సహాయం కోరుకోవాలి. నిజమే, మనం సమాజంలో జీవిస్తున్నాం కనుక సమాజంతో సహవాసం చేయక తప్పదు. అయితే దానికంటే ముందు నీ కార్యాలన్నీ చక్కబెట్టుటకు ప్రభువుకి ప్రార్థన చేసి ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచాలి. మనుషులు ఒకవేళ వాళ్ళు కొన్నిసార్లు మనల్ని మోసం చేయొచ్చు, లేదా మోసము చేయలేకపోయినా కూడా వాళ్ళు మనకి సహాయం చేయలేకపోవచ్చు. వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు అనుకూలించకపోవచ్చు. ఇక రాజుల విషయానికి వస్తే వారికి కూడా మనకు సహాయం చేయడానికి పరిస్థితులు అనుకూలించకపోవచ్చు, లేదా వారు ఏకపక్షాన ఉండి ఆలోచన చేయవచ్చునేమో. కానీ రాజులను ఆశ్రయించుట కంటే, మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన జీవము కలిగిన దేవుడైన యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. కాబట్టి ఇప్పుడు నీవున్న ఏ పరిస్థితిలోనైనా సరే ప్రభువుకి ప్రార్థన చేయు. ఆయన దక్షిణ హస్తము నిన్ను ఆదుకుంటుంది. ఆయన దక్షిణ హస్తము సాహస కార్యాలు చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ పరిస్థితి నీవెరుగుదువు. వారున్న ఇరుకులో నుండి, వారున్న ఇబ్బందుల కొలిమిలో నుండి వారిని బయటికి తీసుకురండి. వారిని విశాల స్థలంలోనికి తీసుకురండి. వారిని మీరు ఆశీర్వదించి దీవించండి. వారిని, వారి బిడ్డలను, వారి సంతానాన్ని, వారి కుటుంబాన్ని, వారి వంశాన్ని, వారికి కలిగిన సమస్తమును దేవా మీ కృపలో జ్ఞాపకము చేసుకోమని
మీ కృపకు ఈ బిడ్డలను బహుపాత్రులనుగా ఎంచి నీ దక్షిణ హస్తముతో సహాయం చేసి నీ దక్షిణ హస్తముతో సాహస కార్యాలు మా జీవితాలలో చేయమని మా తండ్రి, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.